హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కలెక్షన్స్. టుడేస్ కలెక్షన్ ఏం లేదు. ఈ వారం మన వీడియో మేకింగ్లో, జ్యువెలరీ మేకింగ్లో ఇవాళ అయితే ఇది చూపిస్తున్నాను. ఇవి ఎలాగా మీకు పర్ల్స్ తోటి మేకింగ్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న బిడ్స్ దొరుకుతుంటాయి కదా మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో. ఇవైతే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలన్నా కానీ ఐ హోప్ మేము కూడా సప్లై చేస్తాము. దాదాపు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ జ్యువెలరీ మేకింగ్ చేసుకునే వాళ్ళకైతే నా వీడియోస్ అయితే సూపర్గా ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను ఇనిషియల్గా స్టార్ట్ చేశాను. సో ఇనిషియల్గా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇలాంటివి స్టార్టింగ్ బేసిక్స్ అన్నమాట. కొంచెం ఆ బేసిక్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా వస్తే జ్యువెలరీ ఎటువంటిదైనా సరే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉండి చేసుకోవాలన్నా కానీ మనకు ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. సో ఇదండి ఇవాళటిదన్నమాట. అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అండ్ మీకు ఇది ఏదైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదనమాట. ఇవి ఇలా వస్తాయండి. ఇలాగ మనం ఆల్రెడీ ఎక్కిచ్చేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మీకు తీగ, ఒక టైప్ ఆఫ్ తీగ అనమాట. ఆ తీగకి ఇదిగోండి ఇలాగ మీరు దీంతో ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చూడండి ఇలాగ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుందన్నమాట. ఒకటి ఇలా వస్తుంది. కనిపిస్తుందా క్లియర్గా? ఇలా వస్తుందండి. ఇలా వస్తున్నప్పుడు మీకు ఇక్కడ రింగ్ లాగా వస్తుంది కదా, ఆ రింగ్ని అయితే ఇలా పట్టేసుకోండి. ఈ రింగ్ లాగా ఇలా పట్టేసుకొని దీన్ని ఇలాగా 2 times దీని చుట్టూరా మనం తిప్పామనుకోండి. ఇలాగా నేనైతే ఇలాంటి నాట్స్ అయితే ఇలాగ తుంపేస్తాను. నా అలవాటు అయితే ఇది. సో ఇలాగ రాదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, చూడండి ఇలా వస్తుంది. సో బ్రీఫ్గా చూడండి ఎలాగ నేను తిప్పుతున్నాను, ఏ యాంగిల్లో తిప్పుతున్నాను అనేది చూడండి. ఇన్ కేస్ మేము హ్యాండ్ తోటి కట్ చేయలేము మేడం అనుకుంటే ఇలాగా కట్టర్స్ ఉంటాయి. కట్టర్ తీసుకొని కూడా మీరు బేషుగ్గా కట్ చేసుకోవచ్చు. ఇలా వస్తాయన్నమాట. మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది మీకు. సో మీకైతే అండర్స్టాండింగ్ కోసం మాత్రమే, ఫండమెంటల్గా ఇనిషియల్లో జ్యువెలరీ నేర్చుకునే వాళ్ళైతే ఇలాగా స్టార్టింగ్ నుంచి చెప్పే వాళ్ళతోటి కనెక్ట్ అవ్వండి. సో వాళ్ళతోటైతే మీకు ఈజీగా ఉంటుంది, మూవ్ ఆన్ అయిపోవచ్చు. నేనైతే ఇలాగా చేసేసుకుంటాను అనమాట. నాకైతే ఫస్ట్ జ్యువెలరీ ఇలా వచ్చింది అంటే ఇలాంటివి ఫస్ట్ కస్టమైజేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మీకు ఏదైనా సరే మీరు చేయగలుగుతారు. ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకున్నా కానీ నేర్చుకోవచ్చు, ఈజీ అయిపోతుంది మీకు. ఇలాగే ఎక్కిచ్చేసి పెట్టుకున్నాం అనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలాగ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మేబీ నేనైతే వీడియో ఎడిటింగ్స్ ఏమి చేయనండి, తెలుసు కదా, ఎలా తీస్తానో అలానే పెడతాను. బై మిస్టేక్స్ వచ్చినా సరే పర్లేదు. సో నేనైతే ఇలానే పెడతాను, ఫ్రాంక్గానే ఉంటాను, ఫ్రాంక్గానే మాట్లాడతాను. సో మనం ఇచ్చేది మెటీరియల్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఫ్రాంక్గానే మాట్లాడాలి. పోయినసారి కట్టుతీగ చూపించా కదా, ఈసారి ఇలాంటి పల్స్ మేకింగ్ చూసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా జ్యువెలరీ ఐటెం మాకు చూపించండి. మీకు రాలేదని కాదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది చాలామందికి. సో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అడగచ్చు, ఏ చైన్ మీకు చూపించమంటారో ఆ చైన్ని నేను కస్టమైజేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.